జనరల్‌గా ఇంట్లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ మధ్య కాలంలో అంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత రిమోట్‌కి, ఫ్యాన్స్‌కి వీటన్నిటికి కూడా రిమోట్ కనెక్షన్ అనేది పెట్టుకొని మనం కూర్చున్న దగ్గర నుంచే టీవీని, రిమోట్‌ని అలాగే ఫ్యాన్స్‌ని ఇవన్నిటిని కూడా ఆపరేట్ చేస్తున్నాం. కానీ ఫస్ట్ టైం నేనైతే సోఫాకి రిమోట్ ఆప్షన్ అన్నది చూసాను. సో, అదెలా ఉంటుంది, ఏంటి అన్నది మనం కూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. మీరు చేయలేరు కాబట్టి నేను చేస్తాను. మీరు చూడండి. సో, ప్రెజెంట్ అయితే దీన్ని బెడ్ కింద మారుద్దాం. ఓకే. మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, చిన్న పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. నాకు అర్థమైపోతుంది ఇది. చూడొచ్చు నిదానంగా ఇది బెడ్ లాగా మారిపోతుంది. రైట్. సో, ఇక్కడ వరకైతే వచ్చింది. చక్కగా చిన్న పిల్లలకి వాళ్ళకైతే చాలా బావుంటుందనమాట. చక్కగా ఫ్రీగా వెనక్కెళ్ళిపోయి ఇలా రిలాక్స్‌గా చూసుకుంటూ చక్కగా టీవీ చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. హోమ్ థియేటర్స్‌లో కూడా ఇది బావుంటుంది. నాకైతే అనిపించింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది. అంటే ఏది మనకి సింగిల్‌గా ఒక్కళ్ళమే కూర్చున్నాం, ఫ్యామిలీతో కూర్చుంటే రెండిటిని ఓపెన్ చేసేసుకొని చూసుకోవచ్చు. లేదు నేను ఒక్కదాన్నే ఇండివిడ్యువల్‌గా కూర్చొని చూస్తున్నాను అన్నప్పుడు మనకి ఇంకోటి వేస్ట్ కాబట్టి దాన్ని క్లోజ్ చేసేసుకొని ఇలా సింగిల్‌గా కూడా ఓపెన్ చేసుకొని చక్కగా రిలాక్స్ అవ్వుకుంటూ చూడొచ్చనమాట. ఇందాక మీకు చెప్పాను కదా! కావాలంటే బెడ్ లాగా రెండిటిని ఓపెన్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఒక్కొక్క దాన్ని మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్‌గా ఓపెన్ చేశాననమాట. మీకు క్లోజ్ చేయడం ఆల్రెడీ ఇందాక చూపించేసాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయడం చూపించాననమాట. సేమ్ యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవడం. ఇది చదువుకున్నోళ్ళకే అర్థమవుతుందేమో, అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా! తల్లిదండ్రులు వాళ్ళు అంత బాగా చదువుకోరు. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఏంటని చాలా సింపుల్‌గా కూడా ఉందండి ఆప్షన్స్. మీరు చూసుకోవచ్చు. ఇదైతేనేమో మొత్తం ఓపెన్ అవ్వటానికి అంటే ఈ బటన్స్ నొక్కామనుకోండి ఫుల్ బెడ్ మొత్తం ఓపెన్ అవుతుందనమాట బెడ్ లాగా. ఈ సింగిల్‌వి వచ్చేసేమో ఇందాక మీకు నేను చెప్పాను కదా! ఏది కావాలనుకుంటే అది. రైట్‌గా ఉంటే రైట్‌ది, లెఫ్ట్‌గా ఉంటే లెఫ్ట్‌ది. సింగిల్ బటన్స్ నొక్కుంటే ఓపెన్ అంటే ఓపెన్, క్లోజ్ అంటే క్లోజ్. మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా సింపుల్‌గా అర్థమవుతుందనమాట. సో, పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. అందరూ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు నేను ఆల్రెడీ బెడ్ కమ్ సోఫాని ఎలా యూజ్ చేయాలన్నది చూపించాను. ఇందాక సతీష్ గారు మనకి ఇంకొకటి కూడా చెప్పారనమాట. దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇలా కిందకి కూడా తీసుకోవచ్చు అన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్‌గానే ఉంది. మీకు ఇది కిందకి కావాలంటే ఇలా కిందకి. మీకు ఇక్కడ ఇచ్చారనమాట కనెక్షన్. సో, సింపుల్‌గానే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ వద్దు నాకు ఇలా కిందకి పైకే కావాలి అనుకుంటే యాజ్ యూజువల్ సింపుల్‌గా. సో, చూసారు కదా! బెడ్ కమ్ సోఫా ఎంత బావుందో. చాలా చక్కగా ఉంది. నాకైతే నచ్చింది. ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా! చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఇదైతే. నాకైతే నచ్చింది. సో, ఇలాంటి మోడల్స్ ఇంకా ఉన్నాయి. అవేంటి, ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను.